కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లేపల్లిలోని రాయుడు గారి హోటల్లో ఆనంద నిలయం సెట్పై వివాదం కొనసాగుతుంది. నిజానికి ఇది వెజ్ హోటల్ అని, అయితే ఇక్కడ నాన్ వెజ్ వడ్డిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై టీటీడీకి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఇక శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆనంద నిలయం సెట్ మాదిరిగా ఈ హోటల్ నిర్మించారని ఒకవైపు విమర్శలు వస్తుంటే, అసలు అది ఆనంద నిలయం సెట్ కానే కాదని నిర్వాహకులు అంటున్నారు. దూరం నుంచి చూస్తే భారీ సెట్లా కనిపించే ఈ హోటల్ నిజానికి అదంతా గుడాయ్ ఆర్ట్ వర్క్ ఎఫెక్ట్ అని హోటల్ యాజమాన్యం చెబుతోంది. 30 ఏళ్లుగా తాము ఈ హోటల్ వ్యాపారంలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నామని, అయితే గిట్టిన వారు కొందరు తమపై అకారణంగా నిందలు మోపుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోటల్ యజమాని రఘురాం వాపోయాడు. తమ వ్యాపార సంస్థలు అన్నింట్లోనూ శ్రీవారి విగ్రహాలు ఉంటాయని చెప్తున్నారు. తిరుపతిలోని చాలా రెస్టారెంట్లలోనూ శ్రీవారి ఫోటోలు ఉంటాయని, అలాగని వాటిని తీసేస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ముందు తప్పు చేసే ఉద్దేశం తమకు లేదని సదరు మిలిటరీ హోటల్ యజమాని రఘురాం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా మల్లేపల్లి ఏదైతే రాయుడు గారికి సంబంధించినటువంటి ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో మనం ఉన్నాము. ఏదైతే ఇదే రెస్టారెంట్లో, ఈ రాయుడు గారి రెస్టారెంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటోకి సంబంధించినటువంటి వివాదం కథ 2 రోజులుగా నడుస్తుంది. దీనికి సంబంధించి రాయుడు గారి మిలిటరీ హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా ఉన్నారు. దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు అంటే, దీని మీద కొంచెం వివాదం నడుస్తుంది. ఒక నాన్ వెజ్ రెస్టారెంట్లో వెంకటేశ్వర స్వామి పెద్ద సెట్ అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడేమో అది గుడాయి ఆర్ట్ అనేది మీరు చెప్తున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే సెట్ ఏం కాదు సార్, సెట్ కాదు, జస్ట్ గొడాయి ఆర్ట్. ఈ గొడాయి ఆర్ట్ ఏంటంటే, దీనికి మీకు మీ నేకిడే ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. మీరు కళ్ళతో చూసినప్పుడు మీకు ఈ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇల్యూజినేషన్ అనమాట. అంత లోతున్నట్టు మనం 2 అడుగుల్లో చేసిన ఒక ఆర్ట్ వర్క్ సార్. అది ఒక ఆర్ట్ వర్క్, ఒక ఫోటో లాంటిది. అలాంటి ఫోటో ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పటి నుంచి అయితే మా బిజినెస్ ఉన్నాయో, ఒక 30 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ బిజినెస్లో ఉంది. ప్రతి చోట మేము 8 అడుగులు 9 అడుగులు వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకోవడం ఆనవాయితీ మాకు. మా కులదైవ కింద కొలుస్తాం. ప్రతి సంవత్సరానికి నేనైతే పర్టికులర్గా సంవత్సరానికి ఒక 5-6 సార్లు తిరుపతి వెళ్తాను. దీని మీద మేము ప్రతిసారి అలా పెట్టుకున్నాం తప్పించి ఇంక వేరే చెడు ఉద్దేశం కానీ అసలు ఆ ఉద్దేశమే లేదు సార్. మళ్ళీ మేము ఏదో వెజ్ రెస్టారెంట్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి నాన్ వెజ్ పెడతామని చాలామంది అంటున్నారు. అదేం కాదు సార్. మిలిటరీ హోటల్ అంటే ఏంటి సార్? మిలిటరీ హోటల్లో వెజ్ కన్నా నాన్ వెజ్కే ఎక్కువ ఉంటుంది. కానీ మా ఇక్కడ నాన్ వెజ్ స్వామివారి ఎదురుగుండా అయితే వెజిటేబుల్స్ మీరు చూడొచ్చు. మీరు చూస్తే స్వామివారి ఎదురుగుండా నాన్ వెజిటేబుల్స్ ఉండవండి, ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల అటుపక్క ఇటుపక్క కూడా నాన్ వెజ్ సర్వ్ చేస్తాం సార్. మా చిన్నప్పటి నుంచి మా బిజినెస్ మాకు రాజమండ్రిలో ఏర్కొండ ఎలక్ట్రానిక్స్ అని ఏర్కొండ గ్రూప్ ఉన్నాయి సార్. ఆ ప్రతి చోట మీరు మా ఏ షాప్కి వెళ్ళినా 6-7 అడుగులు విగ్రహాలు ఉంటాయి. రెస్టారెంట్లు ఉన్నాయి, రెస్టారెంట్లో కూడా మేము విగ్రహమే పెట్టాం. వెంకటేశ్వర ఈవెన్ తిరుపతి గుడుల్లో, తిరుపతి మన రెస్టారెంట్స్లో కింద మీకు నాన్ వెజ్ రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద విగ్రహాలు నిత్యం పూజలు చేసే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మరి అది మీరే మల్లేపల్లిలోనే ఈ మిలిటరీ హోటల్లోనే ఎందుకు టార్గెట్గా కొంతమంది చేస్తారనుకోవచ్చు అంటారు. ఎందుకన్నా ఎందుకు ఈ హోటల్ ఎందుకు టార్గెట్ చేయాలి? ఇక్కడే వెంకటేశ్వర స్వామి పెట్టి ఇక్కడ నాన్ వెజ్ తిరిపించేస్తారన్న వివాదం ఎందుకు వచ్చిందంటారు? సార్ సత్య గారు, మీరు నాకు ఒకటి చెప్పండి. మీరు చాలా హోటల్స్కి వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి లేని ఫోటో లేని ఒక రెస్టారెంట్ పేరు చెప్పండి నాకు. చెప్పండి. ఇప్పుడు అన్ని రెస్టారెంట్లో తీయించేస్తారా? ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఎటువంటి ఆనంద నిలయం సెట్లు ఏమీ లేవు సార్. జస్ట్ మా ఇష్టదైవం, మా కులదైవం అయిన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో గోడాయి ఆర్ట్ రూపంలో మేము పెట్టుకున్నాం. ఇది ప్రస్తుతానికైతే మాత్రం మిలిటరీ హోటల్కి సంబంధించినటువంటి ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఉందో అది సెట్ కాదు. అంటే చూస్తే తెలిసిపోతుంది. 2 feet గుడాయి ఆర్ట్తో వేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో మధ్యలో ఓన్లీ అడుగున్నర ఫోటో మాత్రమే ఉంది. వివాదాస్పదంగా కాకుండా ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక వ్యాపార సంస్థగా కొనసాగుతున్న మా మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తారు తప్ప, నేరుగా వచ్చి ఆనందశల నిలయం సెట్టో లేదంటే అది 2 అడుగుల గుడాయి ఆర్టో చూస్తే తెలుస్తుంది. అది చూడకుండా మాట్లాడడం అనేది వివాదాస్పదంగా ఈ మిలిటరీ హోటల్ కోసం మాట్లాడడం కరెక్ట్ కాదనేది యాజమాన్యం అయితే చెప్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం వెంకటేశ్వర స్వామికి ఫోటోకి ఆపోజిట్లో వెజ్ రన్ చేస్తున్నారు. సాధారణంగా అన్ని రెస్టారెంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందనేది మాత్రం యాజమాన్యం వెర్షన్. ఇది చూడాలి మరి ఇక్కడతో సద్దుమణుగుతుందా అనేది మాత్రం వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను మల్లేపల్లి నుంచి.